రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో యాంత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం ఆయన పడగట్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2027 గోదావరి పుష్కర నిధులలో భాగంగా 1 కోటి రూపాయలతో నిర్మించనున్న శ్రీ ఉప్పలపాటి జానకి అమ్మ అన్నదాన సత్రం భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పుష్కరాల వచ్చే భక్తులకు అన్నదానం, విశ్రాంతి వంటి సదుపాయాలు అందించేందుకు ఈ సత్రం ఉపయోగపడుతుందని వారు తెలిపారు. పుష్కరాల నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి, పుష్కర ఘాట్లు ఆంధ్ర ఎలా చూడండి సార్, ఇలా చూడండి ఆంధ్ర. ఇవ్వగరు సత్రం పడగట్లపల్లి భవన నిర్మాణానికి ఒక చక్కటి అన్నదాన సత్ర భవనం ఈనాడు ఇక్కడ శంకుస్థాపన చేయడం 1 కోటి రూపాయల నిధులతో చాలా సంతోషంగా ఉంది. ఆనాడు మహానుభావులు కీర్తిశేషులు ఉప్పలపాటి జానకి అమ్మ గారు ఈ యొక్క వందలాది ఎకరాల భూములు ఈ యొక్క అన్నదాన సత్రం కోసం దఖలపరచడం, ఆనాడు నుంచి కూడా సేవలు అందిస్తూ అన్నదాన సత్రం ద్వారా ఎంతో మంది పిల్లలకి భవిష్యత్తుకి పునాదులు వేసింది. 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ అన్నదాన సత్రం ఎంతో ప్రాముఖ్యతమైనటువంటిది. ఈనాడు పుష్కరాల సందర్భంగా ఈ అన్నదాన సత్ర భవన నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామారావు గారిని కోరిన వెంటనే 1 కోటి రూపాయల నిధులు, పుష్కర నిధులు డైరెక్ట్ గ్రాంట్గా నిధులు మంజూరు చేయటం, దానికి ఈనాడు శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గ్రామ పెద్దలు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు గోపిశెట్టి సత్యబాబు గారు, ఇంకా ట్రస్టీలు ఈ యొక్క దీన్ని ఇంకా ఒక కళ్యాణ మండపంగా వినియోగపడేలా కూడా చేయాలని కోరటం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా కొద్దిపాటి మార్పులు ఏమైనా చేసైనా ప్రజలందరికీ ఈ గ్రామంలో ఒక అన్నదాన సత్ర పరంగా అన్ని మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చేసుకుని ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం వాడపాలెం మారమ్మ అమ్మవారిని దర్శించుకుని అక్కడ ఆలయ పనులు పరిశీలించడం జరిగింది. తదుపరి వానపల్లి శ్రీ శ్రీ పల్లాలమ్మ తల్లి వారిని దర్శించుకుని అక్కడ ప్రహారీ గోడ నిర్మాణానికి 28 లక్షల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 1 కోటి రూపాయల నిధులతో నిర్మించినటువంటి ప్రాకార మండపాలని, మంచినీటి వసతులని, పార్కింగ్ ఏరియాలని కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దశల వారీగా దేవాలయాల అభివృద్ధి కోసం కొత్తపేట నియోజకవర్గంలో పలు దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి అభివృద్ధి కోసం పుష్కర నిధుల సహకారంతో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సహకారంతో, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క స్ఫూర్తితో పలు దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుడతా ఉన్నాం. రేపు వాడపల్లి దేవాలయం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు నేను రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నాను. క్యూ లైన్లు కానీ, ప్రాకార మండపం మీద క్యూ లైన్స్ కానీ, ఇలా పలు కార్యక్రమాలకి రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. తదుపరి కొద్ది రోజుల్లో ర్యాలీలో కూడా వాగ్దేవి అమ్మవారిది కానీ, జగన్మోహని కేశవ స్వామి వారిది కానీ, రాజగోపురం ఇవన్నీ కూడా నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం.